సువార్త ప్రకటించని ఎడల నాకు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలండి. ప్రేమ వందనాలు. అలాగే దైవజనులకి, అమ్మగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే మరి ఏలిక మీద ఉన్న దైవ సేవకులందరికీ మరి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఈ రాత్రి మీతో కూడా సావాసం చేయటానికి, దేవుని వాక్యమును ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడునట్లుగా మన కుడి చెయ్యి పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. వాక్యం చదవగలిగిన వాళ్ళు కొంచెం ఒక వాక్యం చదివితే మంచిది. బైబిల్లో నుంచి ఆదికాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 18, 19 వాక్యాలు ఒకసారి చదువునానా? తెల్లవారినప్పుడు చదవండి. యాకోబు లేచి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. చాలమ్మా, చాలా. ఈ వాక్యం మనము ఈరోజు, రేపు పగలు, రేపు రాత్రి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఇందులో నుంచి దేవుడు విశేషమైన కార్యాలు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. హుషారుగా చెప్పండి, సంతోషంతో చెప్పండి, ఆనందంతో చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ బైబిల్లో యాకోబు గురించి, అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి దేవుడు విశేషంగా బైబిల్లో రాసి ఉంచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి గోత్రాలు, 12 గోత్రాలు ఈ బైబిల్ రాయబడింది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో యాకోబు గురించి అక్కడ రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాకోబులో ఉన్న ఒక మంచి స్వభావాలు ఏంటో ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 28:3 చదువునానా? 28:3. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరమాత్మైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనినట్లు ఆయన నీకు అనగా చదవండి. నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను. యాకోబును పంపివేసెను. హల్లెలూయా. యాకోబును పంపివేసెను. చెప్పండి అందరూ, యాకోబును చెప్పాలి. యాకోబును పంపివేసెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబుని ఎక్కడికి పంపించారయ్యా అంటే యాకోబుని ఇంట్లో నుంచి పంపేశారు. అమ్మా, యాకోబుని ఇంట్లో నుంచి తండ్రి ఇంట్లో నుంచి యాకోబును పంపివేశారు.
యాకోబు తండ్రి చేత ఆశీర్వదించబడినవాడు. ఎవరి చేత? దేవుడు మీ నోర్లు తెరుచునుగాక, దేవుడు మీ నోర్లు నింపునుగాక, దేవుడు మీ నోర్లు బలపరచునుగాక. నోర్లు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఆశీర్వదించబడిన ఒక వ్యక్తి. తండ్రి దీవెనలతో, తల్లి దీవెనలతో, దేవుని దీవెనలతో దీవించబడిన ఒక వ్యక్తి యాకోబు. దేవుని సంకల్పంలో, దేవుని చిత్తములో ఉన్న ఒక వ్యక్తి యాకోబు. యాకోబు గురించి అక్కడ ఏం రాయబడిందంటే, యాకోబుని పంపివేశను అని రాయబడింది. యాకోబును పంపివేశను. తండ్రి దీవించి దీవెనలన్నీ తీసుకున్న తర్వాత యాకోబును ఇంటిలో నుంచి పంపించేశారంటే, ఇంటిలో నుంచి పంపించేశారు. తల్లి పిలిచి చెప్పింది, నువ్వు ఇంట్లో నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పింది తల్లి. తండ్రి చెప్పాడు, నువ్వు త్వరగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. ఒక్కరోజైనా తండ్రిని విడిచిపెట్టి ఉండలేనివాడు ఎవరు? గట్టిగా చెప్ప, యాభై అనకూడదు, గట్టిగా చెప్పండి. యాకోబు ఎవరిని విడిచిపెట్టి ఉండలేడు. ఇస్సాకైన తండ్రిని విడిచిపెట్టి ఒక్కరోజైనా ఉండలేడు. తండ్రి ముఖము చూసుకుంటూ, తల్లి ముఖాన్ని చూసుకుంటూ గుడారములో తల్లితో తండ్రితో పరిచర్య చేసుకునేవాడు యాకోబు. ఆ రోజు తల్లి ఒకటే మాట చెప్పింది, తండ్రి ఒకే మాట చెప్పాడు. యాకోబు, నీవు గుడారం విడిచిపెట్టి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. ఏ రోజైనా ఒక్కరోజైనా తండ్రిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి వెళ్ళినవాడు కాదు. బయటికి వెళ్ళినవాడు కాదు. గుడారంలో తండ్రి ముఖాన్ని చూసుకునేవాడు, తల్లి ముఖాన్ని చూసుకునేవాడు. ఎప్పుడు బయట తిరిగేవాడు కాదు. బయట తిరిగే అలవాట్లు లేవు. తండ్రికి దివారాత్రములు తండ్రికి పరిచర్య చేయటమే యాకోబుకు తెలుసు. తండ్రిని కనిపెట్టుకొని ఉండటమే యాకోబుకు తెలుసు. తండ్రి మాటకి లోబడి ఉండటమే యాకోబుకు తెలుసు. తల్లి మాటకి లోబడి ఉండటమే యాకోబుకు తెలుసు. ఆ రోజు సడన్గా చెప్తున్న మాట ఏంటంటే, యాకోబు, నీవు తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపో. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది హృదయానికి? యాకోబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యాకోబు ఒక్క మాట మాట్లాడలేదు. తల్లితోనైనాను తండ్రితోనైనాను ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలేదు. అమ్మా నేను వెళ్ళను, డాడీ నేను వెళ్ళను, నోరు తెరిచి మాట్లాడలేదండి యాకోబు. నోరు తెరిచి మాట్లాడలేదు. ఆ రోజే ఇంట్లో శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యం ఏంటో చెప్తారా మీరు? చెప్తారా? ఆ రోజే ఇంట్లో శుభకార్యం జరిగింది. ఆ రోజే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నారు. ఆ ఇంట్లో శుభకార్యం ఏంటి చెప్తారా మీరు? చెప్తారా? ఆ రోజే తండ్రి చేత దీవించబడ్డాడు. ఆ రోజే తండ్రి చేత దీవించబడ్డాడు. చూసారా?
ఎలా ఉంది? ప్లీజ్ హల్లెలూయా. అది ఇది ఒకే కళలా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజే తండ్రి చేత దీవించబడ్డాడు. ఆ రోజే తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ రోజే తల్లిని ముద్దు పెట్టుకున్నాడు. ఏ రోజైతే దీవించబడ్డాడో, ఏ రోజైతే తండ్రి దీవించాడో, ఏ రోజైతే తల్లి దీవించిందో, అదే రోజు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని తండ్రి చెప్తున్నాడు, తల్లి చెప్తుంది. మీరైతే వెళ్ళిపోతారా? మీరైతే వెళ్తారా? నోరు తెరిచి మాట్లాడుదురుగాక. మీరైతే వెళ్తారా? 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 వెళ్ళరా? వెళ్తారా? యాకోబుతో చెప్తున్న మాటలు ఇవి. తండ్రి చెప్తున్న మాటలు, తల్లి చెప్తున్న మాటలు. యాకోబు, నీవు గుడారం విడిచిపెట్టి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలమ్మా? ఈరోజు నన్ను అభిషేకించాడే నా తండ్రి. ఈరోజు నాకు అభిషేకం దొరికిందే. ఈరోజు నన్ను దీవించాడే. ఈరోజు నాకు దేవుడు దీవులు దొరికాయి. దీవించబడిన రోజు, ఆశీర్వాదం పొందిన రోజు. ఈరోజు తల్లి ముఖాన్ని విడిచిపెట్టి, తండ్రి ముఖాన్ని విడిచిపెట్టి, తండ్రి ఇంటిని విడిచి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా నన్ను? యాకోబు ఒక్క మాట కూడా నోరు తెరవలేదు. తల్లి చెప్పిన మాటకి, తండ్రి చెప్పిన మాటకి అలాగే తల వంచి లోబడ్డాడు. గట్టిగా 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 ఆత్మతో కొట్టాలి, ఆత్మతో సంతోషించాలి మనం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. తల వంచి నిలబడ్డాడు. మమ్మీ, మమ్మీ, ఏ రోజన్నా ఇంటిలో మమ్మీని విడిచిపెట్టి ఉండలేదమ్మా. ఏ రోజన్నా తన తండ్రి స్వరము వినకుండా, తన తండ్రికి పరిచయం చేయకుండా ఉండలేడు యాకోబు. ఎంత మంచి గుణాలండి, ఎంత మంచి స్వభావం అండి యాకోబుది. ఎంత మంచి స్వభావం. ఆ స్వభావం నీకుందా? ఆ స్వభావం నీ పిల్లలకుందా? నీ పిల్లలు ఒక్క మాట అంటే ఎదురు చెప్పే స్వభావాలు, ఎదురు తిరిగే స్వభావాలు, తల్లిని పీక పిసికి చంపే స్వభావాలు, తండ్రిని పీక పిసికి చంపే స్వభావాలు, ఒక గొర్రె పిల్ల స్వభావంతో ఉన్నాడు. ఒక గొర్రె పిల్ల స్వభావం. ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. మాట్లాడినట్లు బైబిల్లో లేదు. ఒక్క మాట మాట్లాడలేదు. మా బయటికి వెళ్ళమంటే ఒక చేతి కర్ర, ధరించిన వస్త్రాలు మాత్రమే, ఒక చేతి కర్ర. అలాగ మౌనంగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ చిన్న నూనె బుడ్డి తీసుకొచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆ జేబులో వేసింది. ఆ నూనె బుడ్డి జేబులో వేసింది. ఎందుకంటే పిల్లోడు నడిచి కాలు నొప్పులు పుడితే ఆ నూనె రాసుకుంటే నొప్పులన్నీ తగ్గిపోతాయి. కన్న కడుపు, ప్రేమ, జాలి, కరుణ, కటాక్షం. ఒక్కసారి బయటకు వచ్చి, బయట గుడారం ముందు నిలబడి, యాకోబు నిలబడి ఒక్కసారి డాడీ ముఖం చూసుకొని, ఒక్కసారి మమ్మీ ముఖం చూసుకొని
ఆ కర్ర పట్టుకొని గుడారము వదిలి వెళ్తున్నాడు. గుడారం వదిలి వెళ్తున్నాడు. కళ్ళమ్మటి కన్నీళ్లు కార్చుకుంటూ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. ఆమేన్. హల్లెలూయా. మంచిగా చప్పట్లు కొట్టాలి. దేవుడి ఆబ్జనాన మంచిగా చప్పట్లు కొట్టాలి, ఆనందించాలి. యాకోబు స్వభావం, యాకోబు విధేయత, యేసయ్య విధేయత, యేసయ్య స్వభావం, గొర్రెపిల్ల స్వభావం. బాగా వినండి, బాగా వినండి. అంత ప్రేమ కలిగిన మమ్మీని, అంత ప్రేమ గల డాడీని అలాగే ముఖం చూసుకుంటూ, కన్నీళ్ళు కార్చుకుంటూ గుడారము దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకెన్నడూ వాళ్ళ మమ్మీ ముఖం చూడలేదండి. వాళ్ళ మమ్మీ చనిపోయినట్టు కూడా యాకోబుకు తెలియదు. మమ్మీ చనిపోయినట్టు కూడా తెలియదండి. చనిపోయిన రోజు కూడా వచ్చి మమ్మీని చూడలేకపోయాడు యాకోబు. డాడీ ముఖాన్ని చూశాడు కానీ మమ్మీ ముఖాన్ని మరలా చూసుకోలేకపోయాడు. ఆ స్వభావం ఏం స్వభావం అండి! ఆ లోబట్టం ఏం లోబట్టం! డాడీ నేను ఎందుకు విడిచి వెళ్ళాలి, మమ్మీ నేను ఎందుకు విడిచి వెళ్ళాలి అని నోరు తెరిచి పలకలేదండి యాకోబు, పలకలేదు. దేవుడు అంటాడు నేను యాకోబు దేవుడనా. ఎవరి దేవుడను? నేను యాకోబు దేవుడనా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నేను యాకోబు దేవుడనయ్యా. చదువురారా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను. ఎవరి దేవుడను? నేను యాకోబు దేవుడనై ఉన్నానయ్యా. ఎందుకంటే యాకోబులో ఏం స్వభావం ఉందంటే, యాకోబులో యేసయ్య లోబడే స్వభావం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోబడే స్వభావం, లోబడే స్వభావం. దేవుడు మన దగ్గర ఎదురు చూసేది ఏంటంటే లోబడే స్వభావం ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మా, నీ దగ్గర దేవుడు లోబడే స్వభావం ఎదురు చూస్తున్నాడు. అయ్యా, నీ దగ్గర దేవుడు లోబడే స్వభావం ఎదురు చూస్తున్నాడు. అయ్యా, మీరు ఎవరు దేవుడు అని అంటే, నేను అబ్రహాము దేవుడను. నోళ్ళు తెరవాలి మీరు, తెరవాలి మీరు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు చెప్పాలి, గట్టిగా సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. ఆనందించాలి, దేవుని సన్నిధిలో సంతోషించాలి. ప్రాణం, ఆత్మ, శరీరం ఉల్లసించాలి దేవుని సన్నిధిలో. పరిశుద్ధాత్మ అగ్నితో తాకబడాలి. ప్రాణాత్మ శరీరాలు కాల్చబడాలి. దేవుని స్వభావాన్ని ఎదురు చూస్తున్నాడు. నీ స్వభావం ఏ స్వభావం? లోబడే స్వభావం కావాలి. ఏ స్వభావం కావాలి? గట్టిగా చెప్పాలి, లోబడే స్వభావం కావాలి. దేవుని వాక్యానికి లోబడే స్వభావం కావాలి. దేవుని మాటకి లోబడే స్వభావం కావాలి. తండ్రి మాటకి లోబడే స్వభావం కావాలి. తల్లి మాటకి లోబడే స్వభావం కావాలి. యవనస్తుడా, యవనస్తుడాలా, నీ తల్లి మీద ఎదురు తిరిగే యవనస్తులారా, నీ తండ్రి మీద ఎదురు తిరిగే యవనస్తులారా, నీ తల్లిని బూతులు తిట్టే యవనస్తులారా, నీ తండ్రి మీద తిరగబడే యవనస్తులారా, యాకోబు స్వభావాన్ని చూసి నేర్చుకోండి. అందుకనే బైబిల్లో రాసి ఉంచాడు, మన కొరకు బైబిల్లో రాసి ఉంచాడు. గుడారములో తల్లితో తండ్రితో ఉండే యాకోబు, అరే ఇల్లు విడిచి వెళ్ళిపోరా, ఇల్లు విడిచి వెళ్ళిపో ఈరోజు అని అంటే కన్నీళ్ళు కార్చుకుంటూ ఒక్క మాట కూడా జవాబు చెప్పకుండా విధేయత కలిగిన వాడై, తండ్రి మాటకు విధేయత కలిగిన వాడై గుడారాన్ని విడిచి, ఇంటిని విడిచి, తల్లిని విడిచి, తండ్రిని విడిచి, ఆ గుడారం విడిచి అలాగ వెళ్తూ ఉంటే ఆ కర్ర తీసుకొని, ఆ బట్టలు వేసుకొని, ఆ నూనె బాటలు జేబులో పెట్టుకొని అలాగ ఆకాశం వైపు చూశాడంట. ఆకాశం వైపు చూశాడంట. గట్టిగా 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 రెప 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 పావురాలు ఎగిరినట్లు ఉండాలి. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. చెప్పండి. నేను నడువవలసిన త్రోవలో గుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నీచము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందమో, జీవితును నీచము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందమో. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. ఈ స్వభావం అండి, దేవుడు ఆ స్వభావాన్ని చూస్తున్నాడమ్మా. తండ్రి మాటకి జమదాటని స్వభావం, తల్లి మాటకి జమదాటని స్వభావం, దేవుని మాటకి ఎదురు చెప్పి నోరు తెరవని స్వభావం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను యాకోబు దేవుణ్ణి ఉన్నాను, నేను యాకోబు దేవుణ్ణి ఉన్నాను, నేను అబ్రహాము దేవుణ్ణి ఉన్నాను, నేను ఇస్సాకు దేవుణ్ణి ఉన్నాను, నేను మీ దేవుణ్ణి ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అట్టి స్వభావం మనకిచ్చునుగాక, అట్టి విధేయత మనకిచ్చునుగాక, అట్టి లోబడి హృదయం మనకిచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా.
మరెప్పుడు తల్లి ముఖం చూడలేకపోయాడండి. తల్లి చనిపోయేంత వరకు కూడా, చనిపోయినా కూడా ఆ ముఖం ఆయన చూడలేకపోయాడు. బిడ్డలరా, అందుకనే దేవుడు మన స్వభావాన్ని ఎరిగి ఉన్నాడు, మన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 37:13 ఒక్కసారి చదువునా? 37:13 త్వరగా చదువుతాను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరుడు షెకెములో టైం అయిపోయి చదువుతానుగా. షెకెములో మందను మేపుచున్నాడు. చదువమ్మా, చాలే, తర్వాత ఇంటికి పోయి చదువుకో కాసేపు నైట్. అమ్మా చూడండి, ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబు ఇప్పుడు ఎవరిని పిలిచాడు? యోసేపును పిలిచాడు. ఎవరిని పిలిచాడు? యోసేపును పిలిచాడు. రయ్యా, యోసేపు మారు మాట్లాడకుండా తండ్రి దగ్గరికి వచ్చాడు. షెకెములో మందలు మేపుతున్నారు. వాళ్ళ మందల సమాచారం తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాలి. నువ్వు వెళ్ళి త్వరగా. యోసేపు ఏమన్నాడు? అంతే, నా బోడిగుండు అలా చూస్తూ ఉండండి. ఏమన్నాడు? తండ్రి మంచిది. నువ్వైతే వెళ్తావా? ఆయన కూర్చోబెట్టండి. ఆ పెద్ద మనిషిని కూర్చోబెట్టండి అమ్మ. చూద్దాం. హల్లెలూయా చెప్పాలి, గట్టి చెప్పాలి. మీరు లోన్లు తెరవాలి, ఉద్యోగం ఉండాలి. హల్లెలూయా. యోసేపును పిలిస్తే యోసేపు తండ్రి, యోసేపుకి అంతా తెలుసు. సహోదరులు ఏం చేస్తారో తెలుసు, సహోదరులు ఎంత పగబట్టారో తెలుసు, సహోదరులు ఎలాగ చంపేస్తారో కూడా తెలుసు. అన్నీ తెలుసు యోసేపుకి. అయినప్పుడు తండ్రి మాటకి తల వంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మాటకి నోర్లు తెరవండి తల్లరా. దేవుడు మీ నోర్లు తెరుసునుగాక. తండ్రి మాటకి తల వంచాడు. నేను వెళ్ళలేను డాడీ, నేను వెళ్ళలేనయ్యా, నేను ఒక్కడిని, వాళ్ళు ఎక్కడో మందలు మేపుకుంటున్నారు షెకెములో, మందలు మేపుకుంటున్నా, ఆ మందల దగ్గరికి నేను వెళ్ళలేను, నేను ఒక్కడిని ఎట్లా వెళ్తాను అన్నాడా? తలకాయలు అడ్డంగా నిలువుగా ఊపకూడదు, నోర్లు తెరిచి చెప్పాలి. అన్నాడా? మళ్ళీ మధ్యలో చప్పరించబాకండి. నోరు తెరిచి చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మాటకి లోబడ్డాడు. మంచిది తండ్రి, మంచి తండ్రి. తండ్రి చేత పంపించబడుతున్నాడు. దీనాతి దీనుడై తండ్రి మాటకు లోబడి ఇదిగో షెకెములో ఉన్న మందల దగ్గరికి, సహోదరుల దగ్గరికి తల వంచుకొని పంపబడిన వాడై, లోబడిన వాడై వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విధేయత కలిగిన మనసు మనకొచ్చునుగాక, విధేయత కలిగిన హృదయం మనకొచ్చునుగాక, విధేయత కలిగిన స్వభావాలు మనకొచ్చునుగాక, నోరు తెరవకుండా పరిచర్య చేసే స్వభావాలు మనకొచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువు ఆదికాండం 22:10. ఆదికాండం 22:10. త్వరగా చదవాలి మీరు.
అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 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 అని అతని పిలిచెను. హల్లెలూయా హల్లెలూయా. ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై పెంచి జీవించెను. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై పెంచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అలే గట్టిగా సంతోషముతో హల్లెలూయా. రోజుకు ఎన్ని పల్లెలు తింటున్నారు? రోజుకు ఎన్ని ప్లేట్లు తింటున్నారు? 3 పూట్ల 3 రెండ్లు 6 ప్లేట్లు, పూటకి 2 ప్లేట్లు. తక్కువగా వేసుకుంటే ఎక్కువగా వేసుకుంటే 3 మూళ్ళు 9 ప్లేట్లు అవుతాయి. మరి ఏం సంతోషించమంటే నోరు రావట్లేదు. ఆనందించాలి, సంతోషించాలి. ఆయన సన్నిధిలో మనం బలవంతులై ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కత్తి పట్టుకున్నాడంటే ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకున్నప్పుడు ఇస్సాకు ఒరే ముసలాడా, దుర్మార్గుడా అన్నాడా? చూస్తున్నారు సింహాలు, కొదమ సింహాలు చూస్తున్నారు. అమ్మా అన్నాడా ఏమన్నాడు? బలిపీఠం బాగండి, బలిపీఠం మీద తండ్రి చేతికి సమర్పించుకొని గొర్రె పిల్ల పండుకున్నట్లుగా పండుకున్నాడు. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కళ్ళకు గుడ్డ కట్టాడు, కళ్ళకి గంతలు కట్టాడు, గుడ్డ కట్టాడు, చేతులకు గుడ్డ కట్టాడు. కత్తి చెప్పండి, కత్తి. మీరైతే కళ్ళకు గుడ్డ కట్టినా, చేతులకు గుడ్డ కట్టినా, నోట్లోనైంది మరి ఓరే ముసలోడా, ఏమో చేసినా ముసలోడా, నువ్వు చావరారే అనేవాళ్ళు మీరైతే. అమ్మా బలిపీఠానికి తండ్రి చేతికి కత్తికి పగించుకున్నాడు. నోరు తెరవని గొర్రె, నోరు తెరవని గొర్రె. ఎందుకు మౌనంగా ఉన్నాడు చెప్పండి? ఆ సిచ్యువేషన్ కనుక మీరు చూస్తే మీరు పారిపోతారు అక్కడి నుంచి. ఉండలేరు, అక్కడ పారిపోతారు. ఆ కత్తి చూసి, ఆ కట్టెలు చూసి, ఆ బలిపీఠం చూసి చెయ్యి పట్టుకోగానే ఒక 2 గుద్దులు గుద్ది అబ్రహాముని పారిపోతారు. కానీ ఎందుకని అలాగే మౌనంగా ఉన్నాడు? ఎందుకనండి? ఆయనకి భయమే లేదా? ఇస్సాకు భయం లేదా? నోరు తెరిచి చెప్పండి. ఇస్సాకు లేదయ్యా, నోరు భయం లేదా? నీ ముందు కత్తి పట్టుకొని నిలబడితే నీకు భయం ఉండదా?
ఉంటాను. కత్తి పట్టుకుని నిలబడి నువ్వు ఇట్రా అన్నావు అనుకో, నీకు ఎలా ఉంటుంది? చెమటలు బట్టిపోతాయి. భయం లేదా? ఇస్సాకు భయం పుట్టిందా? ఇస్సాకు భయం పుట్టిందా పుట్టలేదా? యేసయ్యా పుట్టిందా పుట్టలేదా? ఇస్సాకు భయం పుట్టిందా లేదా? ఎందుకు పుట్టలేదు చెప్పాలి. ఎందుకు పుట్టలేదు? కదలకుండా పండుకున్నాడు, కదలకుండా పండుకున్నాడు బలిపీఠ మీద. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను ఇస్సాకు దేవుణ్ణి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిట్టాడా? తిట్టాడా? మీ నోర్లు తెరవబడును గాక. ఇందాక చెప్పా నేను, అడ్డంగా నిలువుగా ఊపకూడదు తలకాయలు. తిట్టాడా? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? నేను మోగదాన్ని మోగోడిని అని అర్థం. మనం మోగాలుగా పుట్టించాడు దేవుడు, చెప్పండి లేదా? నోరు ఇచ్చాడు కదా, పెద్ద గొంతు ఇచ్చండి, నోటితో చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఎందుకు భయపడలేదు? ఇస్సాకు ఎందుకు కదిలాడలేదు? ఇస్సాకు ఎందుకు బలిపీఠానికి అప్పగించుకున్నాడు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇస్సాకు గుండెల్లో ఉన్నది ఒకటి, బాలుడైన ఇస్సాకు గుండెల్లో ఒకటి ఉంది. ఏంటో తెలుసిన? ఆ గుడ్లు కడతా ఉంటే, ఆ చేతులు కడతా ఉంటే, ఆ కత్తి పట్టుకుంటుంటే అలాగే కళ్ళు మూసుకొని ఎందుకు అప్పగించుకున్నాడంటే, ఆయన గుండెల్లో ఒక మాట ఉంది, ఒక విశ్వాసం ఉంది. నేను చెప్పనా? నోరు తెరుతారని చూడండి. చెప్పనా? ఆయన గుండెల్లో ఉన్న విశ్వాసం ఏంటంటే, అబ్రహాము నా తండ్రి అయిన అబ్రహాము ఒక పని చేస్తాడు అంటే ఆయన చెబితేనే చేస్తాడు, ఆయన చెప్పకపోతే చెయ్యడు. ఎప్పుడు దేవుడు మాట్లాడాడో, ఎప్పుడు కత్తి ఆగిపోయిందో, ఎప్పుడు బలిపీఠం మీద నుంచి లేచాడో, తండ్రి కొడుకులు ఇద్దరు వాటేసుకున్నారు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు పాడండి, నోరు తెరిచే. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ స్వభావాలు చూసిన దేవుడా, వాళ్ళ హృదయాలు చూసిన దేవుడా, నేను వారి దేవుణ్ణి నమ్మని చెప్తున్నాడా. మరి అబ్రహాము స్వభావం ఏంటో మనం చూద్దామా? ఆదికాండం 12:1 అబ్రహాము స్వభావం చదువు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. చెప్పినట్టు నోరు తెరవకుండా ఒకే ఒక మాటకి లోబడి అబ్రహాము వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యానా మీ శపథలో బలం లేదా అమ్మా? బలం లేదా? దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే ఒక్క మాట జవాబు చెప్పాడా?
నోటితో చెప్పమని చెప్పాను స్వాములారా. చెప్పాడా? ఒక్క మాట ఎదురు చెప్పలేదు. బయటికి రా అంటే వచ్చాడు, పో అంటే పోతున్నాడు, వదిలిపెట్టంటే వదిలిపెడుతున్నాడు. ఎవరి దేవుడు అయ్యా నువ్వు? ఎవరి దేవుడే? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా. నా దేవుడు. ఏ దేవుడు? నువ్వు అబ్రహాములాగా మారితే నీ దేవుడు, నువ్వు ఇస్సాకులాగా మారితే నీ దేవుడు, నువ్వు యాకోబులాగా మారితే నీ దేవుడు. లోబడే స్వభావం కావాలి, దేవుని మాటకి లోబడే స్వభావం కావాలి, దేవుని మాటకి లోబడే హృదయం కావాలి. అదే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చదువునాను, త్వరగా చదవండి. త్వరగా చదవండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, ఎంత మాత్రము దేవదూతల స్వభావమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొనెను. హల్లెలూయా. ఎవరమ్మా ఆయన? ఎవరైనా తెలుసా మీకు? ఆయన ఎవరో తెలుసా? చెప్పాలి. ఎవరైనా? అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడంట యేసయ్యా. ఎవరంట ఆయన? చెప్పండి, ఎవరు తెలుసు? ఎవరంట ఆయన? యేసయ్య దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడంట. యేసయ్య స్వభావం ఏ స్వభావం? యేసయ్య స్వభావం ఏ స్వభావం? చెప్పండి. అబ్రహాం సంతాన స్వభావం ఏం స్వభావం? ఏం స్వభావం? నోరు తెరవని స్వభావం. ఏ స్వభావం? చెప్పాలి. నోరు తెరవని స్వభావం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ స్వభావం గురించి, నీ స్వభావాన్ని చూసి ఇతరులు చెప్తారు, వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్తారు. నీ స్వభావాన్ని గురించి చెప్తారు. బాగా వినండి. నీ స్వభావం గురించి చెప్తారు, వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్తారు. నీ స్వభావం చూసి చెప్తారు, వీళ్ళు నీతిమంతులు అని చెప్తారు. ఏం చెప్తారండి? చెప్పండి, ఏం చెప్తారు? నీతిమంతులు అని చెప్తారు. నీ స్వభావం చూసి. మనుషులు చెప్పడం కాదు, దేవుడే నీతిమంతులు అని చెప్పేస్తాడు. స్వభావాన్ని చూసి, బుద్ధులు చూసి, తలంపులను చూసి. ఒక ఆయన హృదయాన్ని చూసి, ఒక ఆయన హృదయాన్ని చూసి దేవుడు చెప్పాడు నీతిమంతుడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నీతిమంతుడు అండి. ఈయన నీతిమంతుడే. ఆయన స్వభావాన్ని చూసి ఏం చూశాడంటే? స్వభావాన్ని చూసి. అబ్రహాము సంతానం యాకోబు, ఇస్సాకు, అబ్రహాము సంతాన స్వభావాన్ని యేసయ్య ధరించుకున్నాడంట. ఫిలిప్పీ పత్రిక 2:8లో రాస్తున్నాడు, ఆయన మరణ పర్యంతము. చదువున్నాను, త్వరగా చదవండి, త్వరగా 2:8 ఫిలిప్పీ పత్రిక. మరియు కనపడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణ పర్యంతము తగ్గించుకున్నాడంట. ఒక్కరోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, ఒక్క నెల కాదండి. మరణ పర్యంతము తన్ను తాను తగ్గించుకున్నాడంట.
తగ్గించుకునే స్వభావం, లోబడే హృదయం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకునే స్వభావం, లోబడే మనస్సు, లోబడే హృదయం ఉంటే దేవుడు నీ దేవుడై ఉన్నాడా. హల్లెలూయా. కనుక పిల్లరా, మనము కూడా లోబడాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు. లోబడాలనే దేవుడు ఎదురు. నా కుమార్తె ఎంత లోబడతాడో, నా కుమారుడు ఎంత లోబడతాడో. హల్లెలూయా. దేనికి లోబడాలి మనం? దేనికి లోబడాలి? 2 సార్లు చెప్పిన మాట 3 సార్లు చెప్పారనుకో, ఇంట్లో చెప్పిన మాట 3 సార్లు చెప్పారనుకో, మీ భర్తే 4-5 సార్లు చెప్పాడనుకో, చెప్పిన మాట మీ భర్త చెప్పాడనుకో, నీకేమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? ఏమి రాదా? ఏమి రాదా? కోపం వస్తుందా? కోపం వస్తుందా? ఎర్రగదీత్తా మళ్ళీ చెప్పావంటే అమ్మా. భార్య 4 సార్లు చెప్పింది అనుకోండి, భర్త ఏమంటాడు? నాకేమైనా చెవుడు అనుకున్నావా? చెవులు గోసేత్తా. అమ్మా, కోపం, ఇసుగుదల, కోపం స్వభావం, మన స్వభావం. బాప్తిసం పొందిన, మారు మనసు పొందిన, వాక్యం వింటున్నా, గుడికి వెళ్తున్నా, ఆయన శరీరం తింటున్నా, ఆయన రక్తం తాగుతున్నా, నీలో కోపము చనిపోవట్లేదు, అసూయ చనిపోవట్లేదు, చేదు చనిపోవట్లేదు. చేదు. వాక్యానికి లోబడే హృదయాన్ని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంట, బాగా వినండి, యేసయ్య అంట తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడంట. యేసయ్య చెప్పాలి మీరు, యేసయ్య తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడంట. తండ్రి చిత్తం ఏంటి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 చదువునానా? త్వరగా చదువు. మత్తయి సువార్త 3:16-17 త్వరగా చదువునానా? ఏం చదువుతున్నాను? యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చెను, తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము ఆకాశము నుంచి తండ్రి పలికెను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా చూడండి, ఎప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు అని తండ్రి చెప్పాడంటే ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డాడంటే. దేనికి లోబడ్డాడు? మీరు చెప్పాలి. అన్నీ నా చేతనే చెప్పిస్తున్నారు మీరు చాలా మంచోళ్ళు. అన్నీ నా చేతనే చెప్పిస్తున్నారు మీరు చెప్పట్లా, నోరు తెరవట్లా. తండ్రి చిత్తానికి చెప్పాలి. తండ్రి చిత్తానికి లోబడ్డాడు. లోబడినప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడా, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయనే నా ప్రియ కుమారుడు. ఎప్పుడు చెప్తున్నాడు అన్నమాట? బాప్తీసానికి లోబడినప్పుడు. దేనికి లోబడినప్పుడు చెప్పండి? బాప్తీసానికి లోబడినప్పుడు. నీళ్ళల్లో నుంచి అమ్మా యేసయ్య అంట నీళ్ళల్లో నుంచి బయటికి వచ్చాడంట. నీళ్ళల్లో నుంచి చెప్పండి, మీరు చెప్పండి. యేసయ్య నీళ్ళల్లో నుంచి బయటికి వచ్చాడంట. రెండోసారి యేసయ్య సమాధిలో నుంచి బయటికి వచ్చాడంట. వాళ్ళు చెప్పట్లేదండి అయ్యగారు, వాళ్ళు చెప్పట్లా. హల్లెలూయా. వాక్యం అర్థమయ్యే వాళ్ళు చెప్పండి. వాక్యం అర్థమవుతుందా?
బాప్తీసములో నుంచి, నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చాడంటే యేసయ్య. మరణములో నుంచి, సమాధిలో నుంచి బయటకు వచ్చాడంటే యేసయ్య. మనము దేనికి లోబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడంటే తండ్రి చిత్తానికి లోబడాలి. తండ్రి చిత్తం ఏంటయ్యా? నువ్వు బాప్తీసానికి లోబడాలి. దేనికి లోబడాలి? ఆ బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరు? మీకు అర్థం కాదని చెప్తున్నా. బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరు? దేవునికి ప్రియ కుమారులు, దేవునికి ప్రియ కుమార్తెలు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసము పొందిన వాళ్ళు దేవునికి ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తెగా మారుతారు. బాగా వినండి. బాప్తీసము పొందిన వాళ్ళు ఎక్కడున్నారయ్యా అని అంటే, వీళ్ళు బాగా వినండి, దేవునిలో యేసయ్యలో నాటబడ్డారు. ఎక్కడ నాటబడ్డారు? యేసయ్యలో నాటబడ్డారు. ఎవరు? బాప్తీసము పొందిన వాళ్ళు. యేసయ్య ఏం చెప్పాడంటే, నమ్మి బాప్తీసము పొందినవాడు, మార్కు 16:16, నా బోర్డు కూడా చూడబాకండి, మార్కు 16:16, నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడి. ఎవరు చెప్పిన మాట అది? ఎవరు చెప్పిన మాట? యేసయ్య చెప్పిన మాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట. నమ్మి బాప్తీసం పొందాలి. ఏం నమ్మాలి? ఏం నమ్మాలండి? ఏమండి, ఏం నమ్మాలి? ఏం నమ్మాలి? బాగా వినండి. బాప్తీసము పొందకపోతే నరకానికి వెళ్తామని నమ్మాలి. బాప్తీసము పొందితే దేవుని దగ్గరికి వెళ్తామని నమ్మాలి. నమ్మి బాప్తీసం సంపూర్ణ చేయండి. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షణ పొందుదురు, నమ్మని వారికి. హల్లెలూయా. చదవండి. యోహాను సువార్త 3:5లో ఏం చెప్తున్నాడు యేసయ్య? త్వరగా. ఆయన ఆజ్ఞనికి మనం లోబడాలి. అదే దేవుడు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను, నీటి మూలంగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని, ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని, దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించితేనే మీరు దేవుని రాజ్యములోనికి వస్తారు. దేవుని రాజ్యములోనికి రాకపోతే తెలియదా మీకు? ఇంకా అది దేవుని రాజ్యములోనికి రాకపోతే నిత్యానిత్య అగ్నిగుండం. అగ్నిగుండంలోకి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. పిల్లలందరూ ఆయన ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ పిల్లలందరూ నీ ఇంట్లో ఉంటే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది? ఉంటుందా ఉండదా? అదన్నా చెప్పండి. ఉంటుందా ఉండదా? నీ పిల్లలందరూ నీ కళ్ళ ముందు నీ ఇంటిలో ఉంటే నీకెంత సంతోషంగా ఉంటుంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నా పిల్లలందరూ నాతో కలిసి నా రాజ్యంలో ఉండాలి, నా మహిమలో ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, బాప్తీసానికి లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసయ్యని నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు పదే పదే తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు యేసయ్య గురించి. యేసయ్య గురించి ఎవరైతే బాప్తీసానికి లోబడతారో దేవునికి ప్రియుడుగా మారిపోతారు, దేవునికి ప్రియ కుమార్తెగా మారిపోతారు. వాళ్ళ పేరు జీవ గ్రంథములో రాయబడతాది. హల్లెలూయా. బాప్తీసము పొందితే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడతాది. దేవుడు తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు. యేసయ్య కూడా తండ్రి గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం.
యేసు ప్రభు తన తండ్రి గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. చదువునాను 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. హల్లెలూయా. ఒంటరిగా విడిచిపెట్టలేదయ్యా. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ, ఆయనకి ఇష్టమైంది, తండ్రికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాడు కాబట్టి రాత్రి పగళ్ళు నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి ఇష్టమైంది మనం చేసినప్పుడు తండ్రి మనలను ఒక్కరోజు కూడా ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదట. ఒక్క క్షణం, ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా, ఒక్క గంట కూడా దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రాత్రి పగల్లో నిన్ను కాసి కాపాడేవాడు, నీ బిడ్డలను కాసి కాపాడేవాడు, నీ కుటుంబాలను కాసి కాపాడేవాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది కడవరి దినాలు, ఇది చివరి దినాలు, ఇది ఆఖరి దినాలు, ప్రభు వచ్చే దినాలు, ప్రభు రాకడలో ఆయన ముఖ దర్శనం ఎదుర్కొనే దినాలు, రాకడ కొరకు సిద్ధపడే దినాలు. కనుక మనము బాప్తీసానికి సిద్ధపడాలి, ఆయన చిత్తము చెయ్యాలి. బాప్తీసం అనేది తండ్రి చిత్తము చేయుట. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయాడా లేదా? చనిపోయాడా లేదా? అనుమానమా అమ్మ? రోమాపత్రిక 6వ అధ్యాయం చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం త్వరగా చదువునాను. 6:3 చదువునాను. త్వరగా అమ్మ. రోమాపత్రిక మౌత్ ఇచ్చాంగా మీకు, మౌత్లో చదవండి. ఆయన మరణములోనికి, మళ్ళీ చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరు ఎరుగరా? ఆగండి. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడా లేదా? యేసు రక్తమే వాక్యం చదివినా కూడా మళ్ళీ చదువు అమ్మ తల్లే. ఆయన మరణములోనికి మనము బాప్తీసము పొందితిమని మీరు ఎరుగరా? ఆగండి. యేసు ప్రభు చనిపోయాడా లేదా అమ్మా? చెప్పండి తల్లారా, చెప్పండి. చనిపోయాడా లేదా? యేసు ప్రభు చనిపోయాడు అన్నలో కల్లే చెప్పండి. యేసు ప్రభు సావలేదన్నలో కల్లే చెప్పండి. యేసు ప్రభు చనిపోయాడు. అర్థమైందా? యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు పాతి పెట్టబడ్డాడు, యేసు ప్రభు లేచాడు. హల్లెలూయా. ఆగండి. మీకు ఉద్యోగం వచ్చేటప్పుడు కొడితే బాగుంటుందా? ఏం కొట్టమన్నప్పుడు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎట్లా చనిపోయాడు చెప్పండి. యేసు ప్రభు ఎట్లా చనిపోయాడు? అయ్యగారు శిలువ మీద చనిపోయాడని అయ్యగారు చెబుతారు. శిలువ మీద చనిపోయాడని వాళ్ళకి తెలీదా? తెలుసా లేదా? అమ్మ ఎక్కడ చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు యేసయ్య? చెప్పాలి. యేసయ్య ఎట్లా చనిపోయాడు చెప్పమ్మా. యేసయ్య ఎట్లా చనిపోయాడు అయ్యా? మన పాపలంటే నన్ను కూడా కలుపుకున్నారు మీరు. అయ్యా ఎట్లా చనిపోయాడు యేసయ్య? ఎట్లా చనిపోయాడు నేను చెప్తాను. యేసయ్య ఎట్లా చనిపోయాడంటే పాపం లేకుండా చనిపోయాడు. ఇప్పుడు కొట్టుకో గట్టిగా. ఆయనలో పాపం లేదు, పాపం ఎరగడు, పాపం చేయలేదు. పరిశుద్ధుడు, పాపం లేకుండా చనిపోయాడు. బాప్తీసం పొందిన నీవు, రక్తంతో కడగబడిన నీవు, ఆత్మతో నింపబడిన నీవు పాపం లేకుండా యేసయ్యలో పాతి పెట్టబడాలి. ఆయనతో పాతి పెట్టబడితే ఆయనతో సమాధిలో నుంచి లెగుస్తావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
బాప్తిస్మము ద్వారా నీ పాపాలు కడగబడాలి. అపోస్తుల కార్యాలు 22:16 త్వర చదవాలి. 22:16 తడువ చేయుట దేనికి? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగేసుకోమని చెప్పాను. బాప్తిసంలో ఏం కడగబడతాయి? గట్టి చెప్పండి అయ్యా. పాపాలు కడగబడతాయి. నీ జన్మ పాపం, కర్మ పాపం, అమ్మా తలంపులో పాపం, హృదయంలో పాపం, కళ్ళల్లో పాపం, నోట్లో పాపం, చేతుల్లో పాపం, సమస్త పాపాలు బాప్తిసములో కడగబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కడగబడాలి. బాప్తిసం పొందిన నీవు సమస్త పాపాలు కడగబడిన నీవు బాప్తిసము ద్వారా దేవుని నీతిని నువ్వు ధరించుకుంటావు. దేవుని నీతిని నువ్వు ధరించుకుంటావు. బాప్తిసం ద్వారా నువ్వు నీతిమంతురాలుగా చేస్తాడు దేవుడు. బాప్తిసం ద్వారా నీతిమంతులుగా చేస్తాడు దేవుడు. తడువు చేయొద్దు. ఏం చేయొద్దంట అంటే ఆలస్యము చేయొద్దు. ఈ కూటాలు ఎవరి కొరకు? ఈ కూటాలు ఎవరి కొరకు? దేవుడు నీ కొరకే ఏర్పాటు చేశాడు. దేవుని సేవకుని తీసుకొని వచ్చాడు. ఎన్ని వందల కిలోమీటర్లు మేము వచ్చింది? 250 కిలోమీటర్లు. అంటే 250 కిలోమీటర్లు రావటానికి, 250 కిలోమీటర్లు పోవటానికి. మొత్తం ఎంత? 500. అంత దూరం నుంచి ప్రభు నీ కొరకు తన సేవకుని తీసుకొని వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని చిత్తానికి లోబడాలి, బాప్తిసానికి లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1-2. 1 కొరింథీ పత్రిక త్వరగా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. గట్టి చదవమ్మా. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. సెపరేట్ అండి. హల్లెలూయా. సహోదరులారా, విశ్వాసులారా, సంఘస్థులారా, అయ్యా మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏం తెలియకుండా? బాప్తిసం తెలియకుండా మీకు ఇష్టము? ఈ 2 రోజులు మీరు నోరు తెరవాలి. రేపు పొద్దున సాయంత్రం నోరు తెరవాలి. మీరు నోరు తెరవబడును గాక. హల్లెలూయా. నోరు తెరవాలి. చెప్తున్నాడు సంఘానికి చెప్తున్నాడు. సేవకుడు సంఘానికి చెప్తున్నాడు. కొరింథీ సంఘం, బాప్తిసం పొందిన సంఘం, పరిశుద్ధాత్మ పొందిన సంఘం, ఆయన శరీరం తిన్న సంఘం, ఆయన రక్తం తాగిన సంఘం, ప్రభు రాకడికి సిద్ధపడిన సంఘం, అది అపోస్తలుల ఉపదేశంలో నాటబడిన సంఘం అది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి చెప్తున్నాడు, మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏంటయ్యాదంటే మన పితరులందరూ ఎక్కడున్నారు చెప్పండి? మన పితరులందరూ ఎక్కడున్నారు? మేఘము కింద ఉన్నారు. హల్లెలూయా. అగ్ని స్తంభము కింద ఉన్నారు, మేఘం కింద ఉన్నారు, మోషే కింద ఉన్నారు, నడిపింపు కింద ఉన్నారు. హల్లెలూయా. మేఘం అంటే మీకు తెలుసా? అమ్మా ఇడ్జుడు తల్లి ఇడ్జుడు నాకెళ్ళి అట్టేం చూస్తావు, వెనక్కి తిరిగి చూసావంటే లోతు బారికి చెల్లివైపోతావు. చూడు నాకెళ్ళి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మేఘము కింద అంటే మీకు తెలుసా? మన పితరులందరూ మేఘము కింద ఉండేది. తెలుసా మీకు? మేఘము కింద అంటే ఉపదేశము కింద, వాక్యము కింద. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలి చెప్పాలి గట్టిగా? వాక్యము కింద ఉండాలి, ఉపదేశము కింద ఉండాలి. వాక్యానికి మనం లోబడాలి, ఉపదేశానికి మనం లోబడాలి. అప్పుడే నిశ్చయముగా మనం దేవుని చిత్తానికి మనం లోబడతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎర్ర సముద్రము దగ్గరికి నడిపించాడు దేవుడు. ఎక్కడ నడిపించాడు? ఎర్ర సముద్రము దగ్గరికి నడిపించాడు. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చాడు. సముద్రం తీసుకొని వచ్చి సముద్రంలో దిగమని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా?
సముద్రంలో నడిచిపోవుట బాప్తీసము పొందుట. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసము పొందకపోతే, సముద్రంలో నడవకపోతే నువ్వు కానాను దేశంలో ప్రవేశం లేదు, కానాను దేశం వెళ్ళలేవు. పాలు తేనెలు ప్రవహించు దేశం అది. పాలు తేనెలు. మీరు కూడా చెప్పండి, చెప్పండి. అరిసి అరిసి ఆయనే పోతాడు అనుకోబాకండి. మీరు కూడా అరవండి నాతో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని సిద్ధపరిచాడు వాళ్ళకి, ఇశ్రాయేలుకి. మనకి నీకేం సిద్ధపరిచాడు ఏంటో చెప్పండి అమ్మా. వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం వాళ్ళకి సిద్ధపరిచాడు. బాగా వినండి, మనకి యేసయ్యను సిద్ధపరిచాడు, మనకి యేసయ్యను సిద్ధపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళారా లేదా? అయ్యగారు ఉరువురిని చూడబాకండి, నాకు వెళ్ళారా లేదా? వెళ్ళారా లేదా? స్వతంత్రించుకున్నారా లేదా? పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళారా లేదా? ఏమండి, వెళ్ళారా లేదా? మరి మనం, వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి అయ్యారు. డౌటా? ఏమన్నా డౌట్ ఉందా? ఉన్నారా లేదా? మరి మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎక్కడున్నామండి? దేవుని దాన్ని ఎక్కడున్నాం? బాగా వినండి, బాగా వినండి. మనకి బాగా వినండి, మనము యేసయ్యని నమ్ముకున్నావా లేదా? యేసయ్యని నమ్ముకున్నావా లేదా? బాప్తిసం పొందావా లేదా? బాప్తిసం పొందాలి. అయితే బాగా వినండి, యేసయ్యని ఎప్పుడైతే నమ్ముకున్నావో, యేసయ్య నీలోనికి వచ్చాడో, నువ్వు యేసయ్యలో ఉన్నావో, నువ్వు కానాను దేశంలో నిలబడి ఉన్నావు. గట్టిగా అసలు చప్పట్లే రాదు. హల్లెలూయా. అందరికి భోజనాలు ఉన్నాయా? ఉన్నాయా? ఇంకొక విషయం చెప్తాను, గట్టి కొడతారు చప్పట్లు. అందరికీ భోజనాలు ఉన్నాయంట. చెప్పినా కొట్టట్లా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలచిపోయనే ఈ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే ఈ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, శాసించునా అవి అణగిపోవునా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నాన్న చెప్పండి, హలో చెప్పండి. మీరు ఎప్పుడు నోటి నిండా ఉండాలి, ఎప్పుడు తేలిగ్గా చల్లారిపోయినట్టుగా ఉండబాకండి. పక్కన సెకండ్ ఇచ్చామనుకో చర్రమనాలి, అట్లా కాలాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిస్తే స్తోత్రం రావాలి, నోరు తెరిస్తే హల్లెలూయా రావాలి. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఎర్ర సముద్రము దగ్గర అందరూ బాప్తిసం పొందారంట. వాళ్ళు కానాను దేశంలో అడుగుపెట్టారంట. బాగా చూడండి, మాట్లాడబాకండి, నాకు చూడండి. ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చినవాడు ఎవడైనా సరే, బాగా వినండి, ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చినాడు ఎవడైనా సరే, నాకు మోకాలు నొప్పులుగా ఉన్నాయిరా అన్నాడా? అన్నాడా? నడువులు నొప్పులుగా ఉన్నాయిరా అన్నాడా? కీళ్ళు నొప్పులుగా, నా కిడ్నీ ఏంటి డిస్కులు అరిగిపోయినాయి అన్నాడా? అన్నాడా? అరణ్యంలో రోగం వచ్చి సచ్చాడరా అని ఎవడన్నా ఉందా? అక్కడ ఎవడ రాసిందా? బాప్తీసము పొందిన తర్వాత మన్నాను కురిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
బాప్తీసం పొందిన తర్వాత నీ ఫుడ్ మారిపోతుంది, డైట్ మారిపోతుంది, నీది ఫుడ్ మారిపోతుంది. ఇంకా దోసకాయలు, కీరకాయలు, బీరకాయలు, ఆ ఎండు చేపలు, కంపు కొట్టే చేపలు అవి కాదు నీకు. నీకు దేవదూతలు తినే మన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మన్నా తిన్నావంటే అమ్మా 40 కేజీలోలు 100 కేజీలోలు అవుతారు. ఎందుకో తెలుసా? సాతాను గారిని జయించటానికి, దురాత్మను జయించటానికి, లోకాన్ని జయించటానికి, పాపాన్ని జయించటానికి, తలంపులు జయించటానికి మన్నాను తీసుకొచ్చాడు దేవుడు. నువ్వు బాప్తీసం పొందిన తరువాత నీకు ఒక మన్నాను కురిపిస్తాడు నా దేవుడు. ఆ మన్నా దేవుని ఉపదేశం, దేవుని వాక్యం, ప్రభు రాకడికి సిద్ధపడేది, లోకాన్ని జయించేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు బాప్తీసము పొందితే నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడిందని చదువునానా? ఎక్కడ రాయబడింది అది? ప్రకటన 20:15. 20:15. త్వరగా చదువు. త్వర టైం అయిపోయింది. గట్టి చదువు తల్లి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడకపోతే అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనా జీవ గ్రంథములో రాయబడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడు. ఎప్పుడు జీవ గ్రంథంలో రాయబడుతుందంటే నమ్మి బాప్తీసము పొంది దేవుని మాటకి లోబడినప్పుడు నీ పేరు ఎక్కడికి పోతుందంట? చెప్పాలి. నీ పేరు ఎక్కడ పోతుంది? ఆధార్ కార్డులో కాదు. ఎక్కడ రాయబడుతుంది? అది జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. బాప్తీసం పొందిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. బాప్తీసం పొందిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. బాప్తీసం పొందిన వాళ్ళని చెప్పమన్నా నేను. వాళ్ళు నిజమే చెప్తున్నారు, వాళ్ళు ఆత్మ ఒప్పిస్తుందన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాప్తీసం పొందకపోతే నీ పేరు జీవ గ్రంథములో కనపడదు. జీవ గ్రంథంలో కనపడకపోతే అగ్నిగుండములో కనపడుతుంది. కనపడుతుంది, అగ్నిగుండములో కనపడుతుంది. కనుక మనము బాప్తీసము పొంది మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. హల్లెలూయా. బాగా వినండి. 2వ రాజుల గ్రంథం 5:14 చదువునా? 2వ రాజులు 5:14 త్వర చదువు. మౌతులో చదువునా? నీకు మౌత్ ఇచ్చాం కదా నాన్న. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పినట్లు పొందాడంట? ఎవరు చెప్పినట్టు మునిగాడంట? చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా 7 సార్లు మునిగాడంట. 7 సార్లు దైవజనుడు మునగమంటే 7 సార్లు నీళ్ళలో మునిగితే కుష్టి రోగం అంతా పోయి చిన్న పిల్లవాడి దేహం వచ్చిందంట. హల్లెలూయా. ఆయన శరీరములో అద్భుతము జరిగిపోయింది. హల్లెలూయా. నీ శరీరములో అద్భుతము జరుగునుగాక. నీ పిల్లల్లో అద్భుతం జరుగునుగాక. నీ కుటుంబాల్లో అద్భుతం జరుగునుగాక. నీ బిడ్డల్లో అద్భుతం జరుగునుగాక. నీ గర్భములో అద్భుతం జరుగునుగాక. నీ జీవితంలో అద్భుతాన్ని చూద్దువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు బాప్తీసానికి లోబడతావో, ఎప్పుడు సేవకుడు చెప్పినట్టుగా లోబడతావో, వాక్యము చెప్పినట్టుగా లోబడతావో, నిశ్చయముగా నీలో ఒక అద్భుతము నా ప్రభువు చేయబోతున్నాడు. నీ పిల్లల్లో ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ డ్యూటీలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, అన్నిటిలో దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అక్కడ ఒక వాక్యం ఉంది, చదువునానా? అది ఇర్మియా గ్రంథము
ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వాక్యం ఒకసారి చదువునానా. హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి మీ పితరులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దిగిచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందల కాడ లేచి, బాగా వినండి, అనుదినము పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి, మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదువు. పెందల కాడ లేచి, నేను అనుదినము పెందల కాడ లేచి, అనుదినం, బాగా వినండి, దేవుడు అంట అనుదినము పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి, మీ యొద్దకి పంపుచూ వచ్చి తిని అంటే పంపించాడు. సేవకులు ఏం చేశాడంట? ఎవరి దగ్గర పంపించాడు చెప్పండి. మీ యొద్దకి, ఎవరి దగ్గరికి? సేవకులను పంపిస్తున్నాడంట. ఎందుకంటే సేవకుని మాటకు మీరు లోబడాలి, సేవకుడు ఉపదేశానికి లోబడాలి, ఒక తీర్మానం మీకు కావాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 26:4, ఇర్మియా గ్రంథం 26:4 చదువునానా త్వరగా చదవండి. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాట విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందల కాడ లేచి పంపుచున్నా నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. హల్లెలూయా. పెందల కాడే సేవకులను పంపించి ఆ సేవకుల మాట వినండి అని ప్రభు మీ కొరకు సేవకులను పంపిస్తూ ఉన్నాడంట. ఎందుకనంటే ఆ మాట విని ఆ మాటకు లోబడి బాప్తీసము పొంది దేవుని జీవ గ్రంథంలో పేరు రాసి దేవుని చిత్తానికి మనం లోబడాలి. అది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుని వాక్యమునకు లోబడుదుముగాక. ఈ కూటాల్లో ఒక తీర్మానం మనకు వచ్చునుగాక, ఒక నిబంధన మనకు వచ్చునుగాక, వాక్యానికి మనం లోబడుదుముగాక. హల్లెలూయా. ప్రతిరోజు పెందల కాడి ప్రభు మీ కొరకు సేవకులను సిద్ధపరిచి తీసుకొని వస్తున్నాడంట. కనుక ఈరోజు మన వాక్య భాగం ఏంటో మీకు అర్థమైందా? ఈరోజు మన వాక్య భాగం ఏంటో అర్థమైందా? మీకు అర్థమైందా? ఏంటి మన వాక్య భాగం అని చెప్పండి. లోబడుట. ఏంటంటే అది చెప్పండి. లోబడుట. యాకోబు లోబడినట్లుగా మనము లోబడాలి, ఇస్సాకు లోబడినట్టుగా మనము లోబడాలి, అబ్రహాము లోబడినట్టుగా మనము లోబడాలి, యేసయ్య లోబడినట్టుగా మనము లోబడాలి. దేనికి లోబడాలి? వాక్యానికి లోబడాలి, తండ్రి చిత్తానికి లోబడాలి. లోబడి బాప్తీసం తీసుకోవాలి. అందరం లేచి నిలబడతా. త్వరగా ఒకరి ముఖం ఒకరు చూడకూడదు, చూడకూడదు. లేచి నిలబడదాం. త్వరగా. ఇంతసేపా అటు బొర్రెలు ఇటు బొర్రెలు వేసేదికే లేట్ అయిపోతుంది. నిలబడండి. స్తోత్రం. ఆ ముందున్న వాళ్ళు సహోదరులు ముందుకు రండి, వెనకున్న వాళ్ళు ముందుకు రండి, ఇటు రండి. త్వరగా రండి. స్తోత్రం. కళ్ళు మూసుకోండి. మీరు అటు ఇటు చూడొద్దు. దేవుని సన్నిధిలో నిలబడిన వాళ్ళు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఈ రాత్రి నాతో ఏం మాట్లాడా? నేను నీ వాక్యానికి లోబడేదానిగా ఉండాలి, లోబడేవాడిగా ఉండాలి. దేవుని చిత్తానికి నేను లోబడాలి. స్తుతించండి, ప్రభుని స్తుతించండి. ప్రభువా, నీ వాక్యానికి నేను లోబడతానయ్యా, నీ ఉపదేశానికి లోబడతానయ్యా, నీ క్రమానికి నేను లోబడతానయ్యా. సేవకులను తీసుకొని వచ్చారు నాయన, నీ పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా, నా కొరకే మీరు ఏర్పాటు చేశారయ్యా, నా కొరకే దైవ సేవకులను సిద్ధపరిచారయ్యా. స్తుతించండి, ప్రభుని స్తుతించండి. నోరులు తెరవాలి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రం. త్వరగా పాట ఎత్తున్నానా? నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా. అందరూ కళ్ళు మూసుకోండి అమ్మా, యేసయ్యా, అందరూ కళ్ళు మూసుకోండి. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. వాక్యమేనా పరవశము, ఆరాధించండి ప్రభువుని, ఆరాధించండి. ఈ వాక్యమేనా ప్రభువుని ఆరాధించు. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈ వాక్యమేనా ప్రభువుని చిత్తానికి నేను లోబడాలి. ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. పాడు, ఆత్మతో పాడు, ఆత్మతో పాడు, ఆత్మతో సంతోషించు. పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, ఆరాధన 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 ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన ఆరాధన నీవే కదా ఆరాధన ఇంతవరకు నా యేసు దీనదాసులను ప్రభువు నా యేసు గొర్రె పిల్ల స్వభావం నా యేసయ్య స్వభావం నాకు కావాలమ్మా ప్రభు నీ స్వభావం నాకు కావాలి యాకోబు నోరు తెరవలేదయ్యా అబ్రహాము నోరు తెరవలేదయ్యా ఇసాకు నోరు తెరవలేదయ్యా నా యేసయ్య నోరు తెరవలేదయ్యా ముళ్ళ కిరీటం పెడుతున్నా కొరడాలతో కొడుతున్నా ఉమ్ము ఊస్తున్నా కర్ర పెట్టి కొడుతున్నా నా యేసు నోరు తెరవలేదు పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో నిలిచి ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నా వాక్యానికి లోబడి బాప్తిసం పొంద. నా వాక్యానికి లోబడి ఒక తీర్మానం చేసుకో. యాకోబు దేవుడిని నేను, అబ్రహాము దేవుడిని నేను, ఇసాకు దేవుడిని నేను. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. నీ స్వభావం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది, నీ పిల్లలు మారిపోతున్నా. ఒక అద్భుతం నువ్వు చూడబోతున్నా, ఆశీర్వాదం చూడబోతున్నా. ఆకాశం నీ కొరకు తెరిచే దేవుడును, ఆకాశం తెరిచే దేవుడును, అద్భుతాలు చేసే దేవుడును. ఈ రాత్రి నా సన్నిధిలో నిలిచిన నీవు, నా మాటలు విన్న నీవు, నా సేవకులను పంపించి, నా ప్రవక్తలను పంపించి నేను నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాను. ఒక తీర్మానం. ఎర్ర సముద్రము దాటితే కనాను దేశము దర్శనం మా కళ్ళల్లో ఉంది. బాప్తిసం పొందిన నీకు నూతన యెరూషలేము నీ కళ్ళల్లో ఉంది. అదిగో యెరూషలేము మహిమ కలిగిన పట్టణం నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఈరోజు ఒక చిన్న తీర్మానం తండ్రి, నాకు ఈ కూటాల్లో నేను బాప్తిసం పొందుతాను, నాకు బాప్తిసం కావాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని చిత్తం చేసి నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలి, నేను పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అన్న వాళ్ళు ఎవరన్నా బాప్తిసం కావాలంటే కుడి చేయి పైకి ఎత్తండి. నేను ప్రార్థన చేస్తాను. అయ్యా, నేను బాప్తిసానికి లోబడతానయ్యా.
యాకోబు నోరు తెరవలేదంట, ఇస్సాకు నోరు తెరవలేదంట, అబ్రహాము నోరు తెరవలేదంటయ్యా. వాక్యానికి నేను లోబడతాయ్యా, నీ వాక్యానికి నేను లోబడతానయ్యా. పురుషులే కానీ స్త్రీలే కానీ ఎవరైనా సరే నాకు బాప్తీసం కావాలి, ఈ కూటాల్లో నేను బాప్తీసం తీసుకుంటానయ్యా అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. మీ కుడి చేయి పైకెత్తండి. నేను ప్రార్థన చేస్తాను. యవనస్తులైనా, పురుషులైనా, స్త్రీలైనా, తల్లులైనా, తండ్రులైనా ఒక్కసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చెయ్యి ఇక్కడ దేవుని సన్నిధిలో పైకి లేచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరన్నా వెనకాల దేవుడు ప్రేరేపిస్తానే ఉన్నా